ఈరోజు నేను ఏదైతే సింబా మూవీ చూసానో ఇది మనందరికి అవసరమైన మూవీ. మనం ఎప్పుడైనా కానీ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటే ఇంకొకరు డబ్బులు సంపాదించుకోవడానికి సినిమాలు చూస్తూ ఉన్నాం. ఇది ప్రతి కుటుంబం నాది అనుకునే విధంగా ప్రమోట్ చేయాలి. ప్రకృతిని కాపాడే బాధ్యత మన అందరిది. మన అందరం ఏమనుకుంటున్నాం, నాకెందుకులే అని పోతా ఉన్నాం కనుకనే ఈరోజు ఇట్లా ఏదైతే చాలా మంది ఈ శ్వాసకోశ సంబంధ వ్యాధులతో చనిపోతా ఉన్నారు. మరి ప్రకృతిని అంతా ధ్వంసం చేస్తా ఉన్నాం కనుక దాన్ని కాపాడడానికి మరి ఎవరు ముందుకు రా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి దాసరి రాజేందర్ రెడ్డి గారు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి సామాజికంగా సమాజం కోసం మరి మనం అందరం బాగుండాలని మరి సినిమా కంటెంట్ అంతా కూడా ఒక సామాజిక బాధ్యత. ఇది మీరందరూ కూడా మీ కుటుంబాలతో మనం అందరం కూడా బాగుండాలి అంటే రానున్న రోజులలో భావితరాలకు మనం అందించే గిఫ్ట్ కావాలి. ఈ సినిమాను అన్ని కాలేజీలలో అన్ని స్కూళ్ళల్లో మరి అన్ని ప్లేస్లలో గవర్నమెంట్ కూడా దీనికి సబ్సిడీలు ఇచ్చి దీన్ని ప్రమోట్ చేయాలని కోరుకుంటూ అందరూ ఈ సినిమా చూసే విధంగా మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాం. దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయాలి. హీరోలు, ఫైట్లు, లవ్ స్టోరీలు, వందలు వేల సినిమాలు వచ్చినాయి కానీ సమాజం కోసం మనందరి కోసం మనందరం బ్రతకాలని, మంచిగా బ్రతకాలని, ఆరోగ్యంగా బ్రతకాలని ఒక సినిమా తీయడం గొప్ప విషయం. దీన్ని ప్రమోట్ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉంది కనుక దీన్ని ఎక్కువ ప్రమోట్ చేయాలని మీ అందరినీ కోరుతా ఉన్నా. మరి రాజేందర్ రెడ్డి గారికి ప్రత్యేకంగా అభినందనలు. సమాజంలో ఒక పౌరునిగా ఒక మంచి సినిమా తీసినందుకు మీరు కూడా మరి ఎక్కువ ప్రమోషన్ దీనికి ఇవ్వాలని మరొకసారి కోరుతా ఉన్నా. ఇంత మంచి మీరు సినిమా తీసినందుకు, మీరు దీన్ని ఆదరిస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ. మీరు సినిమాకి రండి, సినిమాలో థియేటర్కి వచ్చి చూడండి. మేము చేసిన ప్రయత్నాన్ని మీరు అందరూ ఆశీర్వదిస్తున్నందుకు, చూస్తున్నందుకు అందరికీ థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుందని అందరూ అంటున్నారు. మీరు కూడా వచ్చి థియేటర్కి వచ్చి చూడండి. ఇదే సినిమా. ఇప్పటివరకు ఇలాంటి సినిమా ఇప్పుడు ఇండియన్ స్క్రీన్ రాలేదు. చాలా కొత్త కథ, సైఫై థ్రిల్లర్ సినిమా. నేచర్ని రిలేట్ చేస్తూ ప్రకృతితో అనుబంధంగా చూసుకున్న సినిమా. కొత్తగా చెప్పినాం కథ. అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. మీరు నిన్న ప్రివ్యూ చూడండి, అందరూ చూసి చాలా బాగుందని అంటున్నారు. థ్యాంక్ యూ. ఏమన్నారు? ఆడియన్స్ రియాక్షన్ బాగుందండి. నాకన్నా మీకే ఎక్కువ తెలుస్తుంది. మీరు అందరి అభిప్రాయం తీసుకుంటున్నారు కాబట్టి నేను ఎలాగో బాగానే ఉందంటాను. అందరి అభిప్రాయం తీసుకోండి, చూసి వచ్చిన వాళ్ళని. దాన్ని బట్టి మీరు చూసుకోండి. ఇప్పటివరకు ఇలాంటి కథ రాలేదు. చాలా కొత్త కథ. మీ ద్వారా కూడా పబ్లిక్కి తెలియజేసుకుంటూ పబ్లిక్ని థియేటర్కి వచ్చే బాధ్యత మీదే కాబట్టి మీరు ఇలాంటి వరకు మీరు అన్ని చాలా సినిమాలు చూసి ఇంటర్వ్యూ చేసి ఉంటారు. ఇది చాలా కొత్త కథనము. అందరూ బాగుందని చెప్పారు. ఈవెన్ సెన్సార్ బోర్డు వాళ్ళతో సహా నిన్న చూసిన మీడియా మిత్రులందరూ కూడా ప్రివ్యూ చేసినప్పుడు అందరూ చాలా బాగుంది, చాలా కొత్తగా చెప్పారని చెప్పారు. చాలా సస్పెన్స్ క్రియేట్ చేశారని చెప్పారు. అందరు ఆర్టిస్టులు బాగా చేశారని చెప్పారు. అన్నగారైనటువంటి రాజేందర్ రెడ్డి గారు సామాన్య కుటుంబం నుంచి, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చి ఈ కథను గత 3 సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలు ఓరుస్తూ సినిమా తీయడం జరిగింది. దీన్ని సినిమా చూసినటువంటి అనేక మంది మేధావులు, ఇంటలెక్చువల్స్, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ కూడా చాలా మెచ్చుకోవడం జరిగింది. ఒక మెసేజ్ ఇస్తే సినిమా నడవదు అనేటువంటి కాకుండా అన్ని రకాల హంగులతో, అన్ని రకాల ఎలిమెంట్స్తో, సైకో థ్రిల్లర్ లాంటి కథలతో, మంచి బ్యాక్గ్రౌండ్ ఎడిటింగ్తో, కెమెరాతో తీయడం జరిగింది. ఒక మంచి బడ్జెట్తో తీయడం జరిగింది. సో ఇది మీరు మీ వంతు బాధ్యతగా ఈ సినిమా కనుక మెసేజ్ బయటికి కనుక పంపిస్తే మనం కొన్ని వేల మొక్కలు నాటినంత సమానంగా ఉంటుంది. కాబట్టి మీరు విలేకరులుగా మీడియా పాత్ర కూడా మీరు వహిస్తూ సో దీన్ని కూడా మీరు తీసుకువెళ్ళండి. మేము వీలైనంత వరకు గవర్నమెంట్ కూడా మాకు సహకారం చేయడానికి రెడీగా ఉన్నది. సో అనేక స్కూళ్ళల్లో, తర్వాత అనేక పాఠశాలల్లో రాయితీలతో కూడా మేము గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో దీన్ని పంపించడం ద్వారా అనేక రకాలైనటువంటి పిచ్చి పిచ్చి కథలతో సమాజాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి సినిమాల ద్వారా వచ్చే లాభం లేదు. కానీ ఈ సినిమా మీరు చూడండి, ఒకసారి మీరు చూసినట్లయితే మీరు కరెక్ట్గా 2 గంటల సీట్ల నుంచి కదలకుండా ఒక మెసేజ్ తీసుకుంటూ అనుభూతిని ఫీలింగ్ పొందుతూ సో ఇది ఇంత మంచిగా ఉంటుంది అంటే ప్రకృతి ఈ రకంగా ఉంటుంది అనేది. ఎందుకంటే సినిమా ద్వారానే ఏదైనా సాధ్యం అవుతుంది, సినిమా ద్వారానే మనం మార్పు చెందుతాం బయట చెప్పేదానికంటే అనేది మాత్రం నిజం. సో ఇది ఖచ్చితంగా కూడా మనవంతు బాధ్యత. ఈ సినిమాను ప్రోత్సహించడం, చూడడం, బయటికి ప్రమోట్ చేయడం అనేది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇది సినిమాను ప్రమోట్ చేస్తే మనం కూడా ఒక చెట్టు నాటినంత బరాబర్గా, ఎందుకంటే మనం ఉన్న బిజీలో మనం చెట్లు నాటలేం. కానీ సినిమాను పంపడం ద్వారా ఒక్కరిని ఇన్స్పైర్ చేసిన, ఇద్దరు ఇన్స్పైర్ చేసిన మన వంతు బాధ్యతగా చాలా గొప్పతనం ఉంటుంది. సో ప్రకృతికి చాలా ఉంటుంది, సమాజానికి ఉపయోగపడే సినిమా. కాబట్టి దయచేసి మిమ్మల్ని వేడుకునేది ఏంటంటే సినిమాను మీరు వీలైనంత తొందరగా ప్రమోట్ చేస్తే మాకు నిర్మాతగా కానీ, దర్శకులు కానీ, కొత్త కళాకారులు కానీ, కొత్త కాంటెంట్ కానీ, సమాజానికి అవకాశాలు ఉపయోగపడేటువంటి కథలతో వచ్చేటువంటి ఇప్పుడు డ్రగ్స్ లాంటి ప్రమాదకరమైన అలాంటి వాటిలో కానీ ఇంకా మిగతా వాటిలో కొన్ని యువత ముందుకొచ్చి
సమాజాన్ని మార్చే అవకాశం ఉంటది కాబట్టి దయచేసి మిమ్మల్ని వేడుకునేది ఏంటంటే వీలైనంత తొందరగా ప్రమోట్ చేస్తారని మా కోరిక. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీకు ఈ రోజు మీరు ఒక స్టేట్మెంట్ చూశారు. తెలంగాణ తెలంగాణ మొన్న రీసెంట్గా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మూవీ వాళ్ళు చెప్తే అందరు వింటారు డ్రగ్స్ మీద కానీ ఎంఎస్ఆర్ మూవీ ఫర్ సోషల్ రెస్పాన్స్ అనేది ఒక నినాదం ఇచ్చారు మన రేవంత్ రెడ్డి గారు కూడా. ఈ రోజు నేను ఎక్కడో ఆ, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. చెట్లను కొట్టే సినిమాలద్దు, చెట్లను పెట్టే సినిమాలు, చెట్లను నాటండి, చెట్లను మనం నాటితే ఎంతో మనకు అది ఉంటుందని చెప్పేసి ఒక చెప్పారు. మాకు ఈ టైంలో మేము ఈ సినిమాను రిలీజ్ చేయడం మాకు చాలా గర్వంగా ఉంది. దీన్ని అందరూ రిసీవ్ చేసుకొని మీరు సినిమాకి వచ్చి చెట్లు అనేది ప్రకృతి అనేది కాకుండా ఒక సినిమాటిక్గా చెప్పడం జరిగింది. ఇది సైకో థ్రిల్లర్గా చేశాము. మా ప్రయత్నాన్ని మీరు థియేటర్కి వచ్చి చూడండి. Hi, this is Keshav Deepak. Thank you for taking a bite. సింబా ద ఫారెస్ట్ మ్యాన్ దాంట్లో ఒక చిన్న పాత్ర చేయడం జరిగింది, మంచి కాంబినేషన్లో. ఫస్ట్ హాఫ్ ఇస్ ఎక్సలెంట్, సెకండ్ హాఫ్ మోటివేషన్తో నింపి పడేశారు. ఎక్కడ ఒక్క నిమిషం కూడా బోర్ కొట్టదు. నేను చేసిన సినిమాని కాదు కానీ నేను ఇన్వాల్వ్ అయిపోయాను. ద సైన్స్ ఫిక్షన్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్గా చాలా బాగుంది సినిమా. పిల్లలకి బాగా నచ్చుతుంది, ఎందుకంటే బికాస్ ఆఫ్ నేచర్ కల్చర్ ఉంది కాబట్టి. ఎవ్రీ వన్ హ్యాస్ టు సీ దిస్ ఫిలిం. ఐ విష్ ఈ వీకెండ్ సింబాతో సంబరం జరుపుకోవాల్సిందే మనము. సో ఆడియన్స్ వర్ పిన్ డ్రాప్ సైలెన్స్ ఉన్నారు, ఎంటర్టైనింగ్ ఉంది, ఎంగేజింగ్ ఉంది. యాజ్ అన్ యాక్టర్స్ మనం చూస్తున్నప్పుడు వీఆర్ ఆల్సో గాట్ ఇన్వాల్వ్ బికాస్ ఆఫ్ ద పర్ఫార్మెన్సెస్ చాలా బాగున్నాయి. స్క్రీన్ ప్లే, డైరెక్షన్, ఓవరాల్ ద ఫిలిం ఇస్ టూ గుడ్. ఫిలిం చాలా బాగుంది. ఫిలిం బాగుందంటే ఎవ్రీ డిపార్ట్మెంట్ హ్యాస్ డన్ అ గ్రేట్ జాబ్. దట్స్ హౌ ఇట్ ఇస్. అదే చెప్తున్నా కదండి, నేను పాయింట్ బై పాయింట్ చెప్పడం కన్నా ద హోల్ ఫిలిం ఇస్ గుడ్. సో ఫిలిం చాలా బాగుంది, ఎక్కడ బోర్ కొట్టదు, ఎంజాయ్ చేస్తారు. సో ఎవరికి ఏం కావాలో అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. యాక్షన్ కావాలంటే యాక్షన్ ఉంది. మన దిల్ రాజు గారు చెప్పినట్టు యాక్షన్ ఇరుకు అన్నట్టు అన్నీ ఉన్నాయి దీంట్లో. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ద పార్ట్ ఆఫ్ దిస్. మురళి గారు డైరెక్షను, సంపత్ నంది గారు ప్రొడక్షను, రాజ్ గారు ప్రొడ్యూస్ చేశారు కాబట్టి ప్రొడక్షన్ వాల్యూస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. సో ఐ రిక్వెస్ట్ ఆడియన్స్ డూ వాచ్ సినిమా ఓన్లీ ఇన్ థియేటర్స్. మూవీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మూవీ నుంచి ఎవ్రీథింగ్ యూ కెన్ ఎక్స్పెక్ట్. లైక్ ఐ మీన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ మ్యూజిక్, at the same time the content wise you can expect, and then it's a proper sci-fi thriller with a commercial touch. So ఇలాంటి మూవీస్ చాలా రేర్గా వస్తాయి. అట్ ద సేమ్ టైం ఇది ఓన్లీ కాన్సెప్ట్ ఓరియంటెడే కాకుండా ఈ కమర్షియల్ యాంగిల్ అండ్ ద సైఫై థ్రిల్లర్లో చూపించడం అనేది చాలా డిఫరెంట్ వే ఆఫ్ మేకింగ్ ఫర్ ద ఫిల్మ్ అన్నమాట. సో ఐ వుడ్ రియల్లీ థ్యాంక్ మై డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ ఆల్ మై టెక్నీషియన్స్, యా అందరికి. యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ గా ఈ మూవీలో వర్క్ చేశారు కదా, ఇంతకు ముందు ఏమైనా ప్రాజెక్ట్స్ చేశారా? యా, సో ఇది నేను సైన్ చేసిన వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫిల్మ్స్ మాట. అండ్ దెన్ దాని తర్వాత నాకు పిండం అన్న మూవీ రిలీజ్ అయింది, చాంగ్రే బంగారు రాజా మూవీ. అండ్ దెన్ హనుమాన్లో ఐఎమ్ వన్ ఆఫ్ ద కంపోజర్స్. అండ్ దెన్ ఇప్పుడు ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఇది చాలా స్పెషల్ బికాజ్ ఇది నాకు చాలా క్లోజ్ టు మై హార్ట్. ఎందుకంటే డెఫినెట్గా ఫస్ట్ మూవీస్ వర్క్ చేసేటప్పుడు యూ విల్ టేక్ దట్ వన్ టు సో మచ్ టు యువర్ సోల్ అండ్ ఎవ్రీథింగ్. అన్ని మూవీస్లో ఐ వర్క్ లైక్ ద సేమ్ థింగ్, బట్ దిస్ వాజ్ సంథింగ్ వెరీ స్పెషల్ ఫర్ మీ. సో ఇది ఇప్పుడు రిలీజ్ అవ్వడం, నెక్స్ట్ ఆడియన్స్తో చూడడం అనేది నాకు చాలా హ్యాపీగా ఉంది. ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది థియేటర్లో? ఆడియన్స్ నుంచి వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యారు. సో దే వర్ ఎంజాయింగ్ ఇన్ ద థియేటర్. సో అది నాకు బాగా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం మా టీం అంతా కూడా చూసాము. సో ఎవ్రీ వన్ వర్ ఆడియన్స్తో చూసేది అన్నది డెఫినెట్గా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కదా. సో యా, వీఆర్ రియల్లీ హ్యాపీ ఫర్ దట్. అండ్ అందరినీ థియేటర్కి వచ్చి చూడవలసిందిగా కోరుతున్నాను. ఫస్ట్ మీ గురించి తీసుకుంటే అసలు మ్యూజిక్ లోకి రావాలని ఎందుకు? అలాగా మెయిన్లీ బికాస్ ఆఫ్ మై పేరెంట్స్ అండి. మా పేరెంట్స్ ఏమీ మ్యూజిక్లో లేరు. కాకపోతే నా చిన్నప్పుడు వెన్ ఐ వాజ్ అరౌండ్ 3 or something, నేను ఐ మీన్ వెన్ ఐ వాజ్ ప్లేయింగ్ ఫ్యూ ఇన్స్ట్రుమెంట్స్ అదంతా వాళ్ళు చూసి తినలోని ఏదో ఐ మీన్ ఐ థింక్ తిను మ్యూజిక్ అంటే ఇష్టమేమో అని చెప్పి నన్ను మ్యూజిక్ క్లాసెస్లో జాయిన్ చేసి అప్పటి నుంచి చేయడం. సో ద ఇన్స్టెంట్
నాకు మ్యూజిక్ కంపోజర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి ఉండేది. సో ఇదంత ఈజీ జర్నీ ఏం కాదు, చాలా ఇయర్స్ పట్టింది. అట్ ద సేమ్ టైమ్ సో మచ్ థింగ్స్ హ్యాపెండ్ అండ్ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్ అండ్ మై సిస్టర్. షీ యాక్చువల్లీ ఏ పిల్లర్ ఫర్ మీ. మూవీ పరంగా చూసుకుంటే ఎలాంటి ఆడియన్స్ చూడొచ్చు, లైక్ ఫ్యామిలీ ఆడియన్స్? ఇది ఎలాంటి ఆడియన్స్ అయినా చూడొచ్చు ఇది. యా ఈ దట్స్ అదే ఈ మూవీలోని ఉన్న గుడ్ థింగ్. బికాజ్ ఇది సర్టెన్ పీపుల్ ఆఫ్ ఆడియన్స్ చూడాలి అలాగని ఏమీ లేదు. ఎందుకంటే ఇది మీకు ఆల్ యాంగిల్స్లోనే కవర్ చేసింది. అట్ ద సేమ్ టైం మనకి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా కూడా ఫీల్ అయ్యేటట్టు ఉంటుంది ఒకసారి మూవీ నుంచి బయటకు వచ్చేటప్పుడు. అది చాలా ఇంపార్టెంట్ అనిపించింది నాకు. ఫైనల్ గా ఈ మూవీ చూడడానికి ఆడియన్స్ కోసం మీరు ఏం చెప్తారు చూడాలంటే? డెఫినెట్గా మీరు మూవీ థియేటర్స్కి వచ్చి చూడండి, మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. ఖచ్చితంగా మీలో కూడా ఓకే మనం కూడా ఎందుకు ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయకూడదు, ఓకే ఇలాంటి సబ్జెక్ట్ ఈ సైఫై థ్రిల్లర్లో కూడా తీయచ్చా అనే ఒక కొత్త యాంగిల్ అయితే మీరు ఖచ్చితంగా చూస్తారు. మరి మూవీ పరంగా చూసుకుంటే హైలైట్స్ ఏమున్నాయి? అందరి పర్ఫార్మెన్సెస్, అనసూయ గారిది లైక్ ప్రతి క్యారెక్టర్ చాలా బాగా చేశారు. అండ్ డైరెక్టర్ గారు చాలా ఐ మీన్ ద వే హౌ హీ నరేటెడ్ ద స్టోరీ విత్ ద విజువల్స్ అండ్ ఆల్ ద అదర్ థింగ్స్ అన్నది చాలా ఇంప్రెసివ్గా ఉంది. అండ్ నాకు ఐఎమ్ బ్లెస్డ్ టు బి పార్ట్ ఆఫ్ ద మ్యూజిక్. అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ మూవీకి మ్యూజిక్ చేయడానికి. యాక్చువల్లీ మీరు చెప్పారు కదా ఇట్స్ ద ఫస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి, మరి ఈ మూవీలో చూసుకుంటే చాలా మంది సీనియర్ యాక్టర్స్ కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఎలా? నేను ఎక్స్పీరియన్స్ ఇన్ ద సెన్స్ నేను అందరినీ ఈ 1 వీక్ నుంచే కలవడం జరిగింది. ఎందుకంటే నేను అదంతా మ్యూజిక్ స్టూడియోలోనే నా వర్క్ అంతా, చెన్నైలోనే వర్క్ అంతా జరిగింది. సో ఈవెన్ దో నేను వాళ్ళని స్ట్రైట్గా కలవకపోయినా ఇప్పుడు వరకు, లైక్ ఐ మీన్ రీసెంట్గా కలిసిన, నాకు వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ ద్వారా ఐ కనెక్టెడ్ దెమ్ వెరీ వెల్. యా సో అండ్ ఆల్సో వీళ్ళందరినీ నేను ఎప్పటి నుంచో మూవీస్లో చూస్తున్నాను. సో ఎవరికి ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలి అన్నది ఐ ఆల్రెడీ అంటే నాకు అర్థమయ్యి చేశాను ఒక క్లారిటీతో. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగుందండి సినిమా. హైలైట్స్ ఏమున్నాయి? హైలైట్ సబ్జెక్టే సినిమాకి హైలైట్ అండి. సినిమానే సబ్జెక్టే పవర్ఫుల్ సబ్జెక్టు, సమాజానికి చాలా అవసరమైన సబ్జెక్టు. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాము ఎంత పొల్యూషన్, హైదరాబాద్, ఢిల్లీ మహానగరాల పరిస్థితి ఎంత దారుణంగా మనం చూస్తున్నాం. మరి ఇప్పుడే ఇట్లా ఉంటే రేపు భవిష్యత్ తరాల పరిస్థితి ఏంటి? వాళ్ళు స్వచ్ఛమైన గాలి కోసం అలమటించాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే పచ్చని అడవుల్ని హరించి వేస్తూ వాటి స్థానంలో పరిశ్రమలు వస్తున్నాయి ఈరోజు. మరి అట్లాంటి పరిశ్రమల వల్ల ఎన్నో రకాల రసాయనాలు వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. అట్లాంటి గాలిని, విషపూరితమైన గాలిని పిలిచి ఎంతమంది అనారోగ్యానికి గురవుతున్నారు. అట్లాంటి ఒక సబ్జెక్ట్ని ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ఎలిమెంట్స్లో డైరెక్టర్ గారు చాలా చక్కగా చూపెట్టిండ్రు. నిజంగా వారి ప్రయత్నం సూపర్ అని చెప్పాలి. సస్పెన్స్ థ్రిల్లర్ అన్నారు కదా, లైక్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అంటే కిడ్స్ కూడా చూడొచ్చా? అందరు చూడొచ్చండి, అన్ని వర్గాల ప్రేక్షకులు చూడాలి, ప్రతి మనిషి చూడాలి. ఎందుకంటే ప్రతి మనిషి ప్రకృతి మీదనే ఆధారపడి బ్రతుకుతాడు. కాబట్టి మనకు ఎన్నో ఇచ్చిన నేచర్కి మనం ఎంత జాగ్రత్తగా చూసుకోవాలనేది చాలా అవసరం. ఈ పిల్లలకి, యువతకి అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఇది. ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా ఉన్నాయి? ప్రొడక్షన్ వాల్యూస్ సూపర్ అండి. అంటే ఇది ఒక పెద్ద హీరోయిన్స్ లేరని, ఫస్ట్ నిర్మాతకి ఫస్ట్ సినిమా అని, డైరెక్టర్కి ఫస్ట్ సినిమా అని, సినిమా క్వాలిటీ తగ్గుతుందేమో అని అనుకుంటారు. కానీ అట్లాంటిది ఏముండదు. పెద్ద సినిమాలకి ఏ మాత్రం కూడా ఈ సినిమా తీసుకోదు. ప్రేక్షకుని ఒక్క నిమిషం కూడా సీట్ నుంచి కదలనియదు. అట్లాంటి సినిమా తప్పకుండా నేను ఖచ్చితంగా చెప్పగలను, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది సినిమా. సినిమాకి ఎంత రేటింగ్ ఇస్తారు? సినిమాకి తప్పకుండా 4 రేటింగ్ ఇస్తాం. అంటే మ్యూజిక్ డైరెక్టర్ కూడా కొత్త ఆయన కదా, సబ్జెక్టు అవసరం కాబట్టి రేటింగ్ చూడొద్దండి ఇక్కడ. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి అవసరమైన సినిమా. ఎందుకంటే నేచర్ లేకుండా మన లైఫ్ లేదు. నేచర్ లేకుండా ఒక్క నిమిషం కూడా మనం బ్రతకలేము. అట్లాంటి నేచర్ మీద, నేచర్ ఒక రకంగా నేచర్ బాధని ఎవరు వ్యక్తం చేయాలండి? దాని నేచర్ గురించి ఎవరు చెప్పాలి? ఇట్లాంటి ఒక సందర్భంలో ఇట్లాంటి మంచి సినిమా రావడమే గొప్ప విషయం. దాన్ని తప్పకుండా అందరూ ఆదరించాలి. మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అది సినిమా నేచర్ లవర్స్ ఎవరైతున్నారో ఈ సినిమాని ప్రేక్షకుల దగ్గరికి తీసుకెళ్ళాలి, ప్రతి ఒక్కరికి దగ్గర చేర్చాలి.